భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం నేటి యువతరం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం నేటి యువతరానికి ప్రాచీన నైతిక విలువలు, జీవన విధానం, ఆధ్యాత్మికత, యోగా, ధ్యానం వంటి అంశాలను తెలియజేస్తుంది. ఇది మానవ మనుగడకు మరియు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. అసలు నేటి యువతరానికి సనాతన ధర్మం ఆవశ్యకతను తెలియచేయటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కవి డాక్టర్ భాస్కర్ యోగి గారు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం భాస్కర్ యోగి గారు. నమస్తే. ఈ సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి మా ప్రేక్షకుల కోసం విశ్లేషిస్తారా సార్? సనాతనం అనే శబ్దాన్ని చూసినట్టయితే ఆ శబ్దము అర్థం ఏంటంటే ఇది ఎప్పుడు ఉండేది, ఎప్పుడు నిత్యనూతనంగా ఉండేది అని అర్థం. అంటే ఏ కాలంలో ఉన్నప్పటికీ, ఏ కాలంలోకి వచ్చినప్పటికీ, ఏ కాలంలోకి రాబోతున్నప్పటికీ ఎప్పటికీ ఇది నూతనం అని అర్థం దానికి. కానీ దాన్ని మనం ఇవాళ మతానికి ప్రత్యామ్నాయంగా పర్యాయపదంగా దాన్ని వాడుతూ ఉన్నాం. మతమేమో ఒక వ్యక్తి చేత, ఒక గ్రంథము చేత, ఒక కాలానికి పరిమితమైనటువంటిది మతం, ఒక ఆరాధనకు పరిమితమైనది మతం. సనాతనం అనేది ఏంటంటే ఇది ఒక ఋషి పరంపర. కొన్ని వేల సంవత్సరాల నుంచి సృష్టి ధర్మం ఎట్లా ఉందో, ప్రకృతి ధర్మం ఎలా ఉందో ఆ ధర్మాన్ని గురించి చెప్పేది సనాతన ధర్మం. మన దేశంలో ఇప్పుడు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మం అని పిలుస్తూ ఉన్నాం. సనాతనుడు అంటే ఎవరంటే పరమేశ్వరుడు అని అర్థం. దేవుడు ఎప్పుడైతే సృష్టి చేశాడో ఆ సృష్టి చేసినప్పటి నుంచి నడుస్తున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని సనాతనమైన ధర్మాలని అర్థం దానికి. ఉదాహరణకు సూర్యుడు ఉదయిస్తాడు, సూర్యుడు అస్తమిస్తాడు, చంద్రుడు ఉదయిస్తాడు, చంద్రుడు అస్తమిస్తాడు, గాలి వీస్తుంది, వెన్నెల వస్తుంది. ఇవన్నీ ప్రకృతిలో ఎప్పుడు సహజంగా జరుగుతున్నటువంటి పనులు. అట్లా సహజంగా జరుగుతున్నటువంటి ఒక ధర్మంలాగా ప్రాకృతిక ధర్మాన్ని సనాతన ధర్మం అని మనం వాళ్ళు పిలిచిండ్రు. ఇప్పుడు మతాల యొక్క చరిత్ర మనం చూసి దాని యొక్క దర్పణంలో దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజానికి మన మతం అనాది నుంచి ఉన్నటువంటి మతంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే లక్షల సంవత్సరాలని చెప్పారు, కానీ సరే దాని పరిశోధనలు శాస్త్రవేత్తల యొక్క ఆలోచనలతోటి చూసినప్పటికీ రామాయణ కాలమే మనకు సుమారు 8,000 సంవత్సరాలు అని తెలుస్తున్నది. వేదకాలం అంతకంటే ముందు, ఎందుకంటే రామాయణంలో వేద భగవానుడని రాముని గురించి చెప్పినారు కదా. ఆయన వేద భగవానుడే రాముడై వచ్చాడని, వేదమే రామాయణమైందని చెప్పారు కాబట్టి అంటే అంతకుముందే వేదం ఉన్నది అని అర్థం. ఇది మనకు ఉన్నటువంటి ఒక ప్రాచీనమైనటువంటి చరిత్ర. మన దేశంలో గ్రామాలకు వెళ్తే పాత ఇళ్ళ యొక్క డోర్లు అంటాం కదా, బాజులు అంటాం, దర్వాజాలు, వాటికే 500 సంవత్సరాల వయసు ఉంటుంది మన దగ్గర. మన దగ్గర 1000 సంవత్సరాల దేవాలయాలు ఉన్నాయి. అంటే ఒక దేవాలయం, ఒక మతానికి ప్రపంచవ్యాప్తంగా ఉండే మతానికి ఉన్న వయస్సు మన దేశంలో సాధారణమైనటువంటి ఒక గ్రామంలో ఉండేటటువంటి దేవాలయానికి అంత వయస్సు ఉన్నది. మన దగ్గర 1000 సంవత్సరాల కింద, 1500 సంవత్సరాల కింద రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. కాబట్టి మన మతం అనేటటువంటిది మనం మతం దృష్టికోణంతో చూడలే. సనాతనం అనేది పుట్టిన నాడు ఈ ప్రపంచంలో వేరే మతాలు ఏవి లేవు కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా హిందువులు అని చెప్పుకోలే. ఎక్కడ మనం ఒక విందుకు వెళ్ళామనుకోండి, అక్కడ రకరకాల అన్నాలు అంటే రైస్ ఉన్నప్పుడు, అనేక రకాల రైస్ ఉన్నప్పుడు ఇది పులిహోర, ఇది బిర్యానీ, ఇది వైట్ రైస్ అని చెప్తాం. ఉన్నదే ఒకటే వైట్ రైస్ అయినప్పుడు దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ వైట్ రైస్ అని పిలవం కదా. కాబట్టి ఆనాడు ఏ మతము లేదు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా మేము హిందువులమని, మేము ఫలానా అని చెప్పలే. భగవద్గీతలో అచలోయం సనాతనం అన్నాడు. అంటే పరమేశ్వరుడు సనాతనుడు అని అర్థం. అట్లాంటి సనాతనము నిత్యనూతనంగా వర్ధిల్లుతూ వస్తున్నది. అంటే ఆ సనాతన మతానికి ఉండేటటువంటి అన్ని నియమాలు అన్ని కాలాల్లో అందరూ పాటించదగినట్టుగా అన్ని దేశాల వాళ్ళకు, అన్ని ప్రాంతాల వాళ్ళకు, అన్ని భాషల వాళ్ళకు అనుకూలంగా ఉండేటటువంటి ధర్మాలు అవి. అంటే మళ్ళీ అవి ఒకే రకంగా ఉంటాయని చెప్పనికి లేదు. ఒక చోట పూజ ఒకలాగా ఉంటుంది, ఒక చోట ఒక ఆచారం ఒకలాగా ఉంటుంది, ఒక చోట ఒక ఉత్సవం ఒకలాగా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఉత్సవము, పండగ, సాంప్రదాయము, భోజనము, వస్త్రధారణ, వేషధారణ, భాష అన్నీ మారిపోతాయి. కానీ వీళ్ళందరినీ సనాతనులు అనే చెప్పారు. కానీ దీంట్లో ఉండేటటువంటి మూల తత్వం అంతా మళ్ళా వైదికమైనటువంటి తత్వం ఎక్కడో ఒక చోట లింక్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కేదార్నాథ్లో ఉండేటటువంటి శివుడు, రామేశ్వరంలో ఉండే శివుడు, ఇద్దరికి చెప్పేటటువంటి సంకల్పాలు ఒకటే, ఇద్దరి యొక్క ఆరాధన పద్ధతి ఒకటే. అట్లనే పూరి జగన్నాథుని దగ్గర ఉండేటటువంటి ఆరాధన పద్ధతి,
గురువాయూరులో ఉండేటటువంటి శ్రీకృష్ణుడి ఆరాధన పద్ధతి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండేటటువంటి ఆరాధన పద్ధతి ఒకేలాగా ఉంటాయి. అట్లనే ద్వారకలో ఉండేటటువంటి శ్రీకృష్ణుని దగ్గర ఉండే ఆరాధన పద్ధతి, జగన్నాథుడి దగ్గర ఉండేటటువంటి ఆరాధన పద్ధతి ఒకేలాగా ఉంటాయి. అంటే ఈ సిమిలారిటీస్ మీరు అట్లానే మీరు వైష్ణోదేవిని తీసుకున్నా, కింద కన్యాకుమారిని తీసుకున్నా, అందరిది ఒకే రకమైనటువంటి భావం, పూజా పద్ధతే ఉన్నది. సంకల్పం ఒకేలాగా ఉన్నది, పూజా విధానం అలాగే ఉన్నది, దేవతా నిర్మాణం అలాగే ఉన్నది, యంత్ర స్థాపన అట్లే ఉన్నది, దేవాలయ నిర్మాణాలు అట్లే ఉన్నాయి. ఆ డిజైన్లు వేరువేరుగా ఉండవచ్చు, కానీ దాంట్లో ఉండే స్వభావము, స్వరూపం ఒకేలాగా ఉన్నది. ఉన్న తత్వం ఒకటే, అది అనేక భిన్నమైనటువంటి రూపాలుగా మీకు కనిపిస్తుంది. ఏకం విప్ర బహుదా వదంతి అని అందుకే మన యొక్క ధర్మశాస్త్రాలు, వేదం చెప్పినటువంటి మాట. ఉన్న సత్యం ఒకటే, దాన్ని అనేక రూపాలుగా వ్యక్తీకరిస్తుంది సనాతన ధర్మం. దానికి ఆచారాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, నీతి శాస్త్రాలు, ఎక్కడికక్కడ స్థానిక భాషల్లో వచ్చినటువంటి కీర్తనలు, తత్వాలు, ఇట్లా అనేకమైనటువంటి ఉంటాయి ఇందులో. ఇంకా విచిత్రం ఏంటంటే చార్వాకుడు లాంటి నాస్తికుడు కూడా ఇందులోనే ఉన్నాడు. అతడు సనాతనుడే. జాబాలి రాముడు వెంబడే ఉన్నాడు. మన మతంలో అట్లాంటి ఒక స్వీకరించేటటువంటి అద్భుతమైనటువంటి గుణం హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఉన్నది. అందుకే వేదం అన్నది మనుర్భవ అన్నది. నువ్వు మనిషివిగా, అంటే నువ్వు పలానా హిందువుగా అనలేదు, పలానా ఇంకాగా అని చెప్పలే, ఇంకో పలానా వాడిగా మారమని చెప్పలే. మనుర్భవ అంటే మనిషి అనేవాడు భూమి ఎంత ఉందో సప్త సముద్రాల చుట్టుముట్టు ఆ భూమి నిండా మనుషులు ఉన్న అందరికి చెప్పినట్టే కదా అర్థం. కాబట్టి మనిషిగా నువ్వు మారడానికి కావాల్సిన అన్ని రకాల ఉపాయాలను, అన్ని రకాల ప్రయోజనాలను సనాతన ధర్మం అందించింది. అది దాని యొక్క గొప్పతనం. అలాగే సార్, సనాతన ధర్మాన్ని మన పురాణాలలో ఏ విధంగా ప్రస్తావించారో కొన్నింటిని ఉదాహరించండి. సనాతన ధర్మానికి ఆధారభూతమైనటువంటిది వేదం. వేదం అంటే విద్ జ్ఞాని. ఏది ఈ ప్రపంచానికి, మానవులకు జ్ఞానాన్ని కలిగిస్తుందో, లోక క్షేమానికి ఉపయోగపడుతుందో అది వేదం అని చెప్పబడ్డది. వేదం అంటే కొన్ని అక్షరాలు, ఒక పుస్తకం అని కాదు అర్థం. అంటే ఆయా కాలాల్లో ఏ ధర్మం సమాజం కోసం గొప్పగా ఉపయోగపడుతుందో ఆ ధర్మాన్ని మన వాళ్ళు దర్శించారు. దర్శించడం, తెలుసుకోవడం, రాయడం కాదు. ఋషిని అందుకే ద్రష్ట అని పిలిచారు. వాళ్ళు దర్శించి ఏం చేశారంటే వాటిని వేద మంత్రాల రూపంలో మనకు అందించారు. ఉదాహరణకు వేదంలో ఒక మంత్రం ఉన్నది. దాని అర్థం ఇలా ఉన్నది: ఒక గర్భిణి అయినటువంటి స్త్రీ తన గర్భంలో ఉన్నటువంటి శిశువును 9 మాసాలు వచ్చే వరకు తన భర్తకు కూడా ఆ శిశువును చూపించదు అని. అంటే మనం సాధారణంగా ఈ అర్థం ఎవరినైనా బయట కనిపించే వాళ్ళని అడిగితే ఏమంటారు? అసలు ఆమెకు ప్రసవమే కాకుండా ఎట్లా చూపిస్తుందండి, ఏం మాట్లాడుతున్నాం అని అంటారు. వేదం ఏమంటుందంటే, వేద ఋషి యొక్క దర్శనం అది కాదు. అంత చిన్న మాటను అంత పెద్ద వేదంలో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ యొక్క విజన్ ఎట్లా ఉన్నది, ఆ దర్శనం ఎలా ఉన్నదంటే, ఆ ద్రష్టల యొక్క వాళ్ళదంటే ఇమ్మెచ్యూర్ బేబీని, అంటే 9 మాసాలు అయితే కానీ ఆ బేబీ మెచ్యూర్ కాదు, బయటికి రాదు, ఆ పరిపక్వత చెందదు. ఆ అపరిపక్వంగా ఉన్నటువంటి శిశువును తండ్రికి చూపించదు. అట్నే ప్రకృతి అనేటటువంటి తల్లి ఈ జీవుల్ని ఇమ్మెచ్యూర్గా ఉంటే ఆ ఇమ్మెచ్యూర్గా ఉన్న బేబీని పరమాత్మకి ఇవ్వదు, అంటే తండ్రికి ఇవ్వదు. ఇది దాని యొక్క అర్థం. ఈ ఒక ఆధ్యాత్మిక భాషలో ఆలోచిస్తే ఇట్లాంటి విషయాలను అర్థం చేయించడం కోసం మన వాళ్ళు అనేక రకాల సాధనాలను మనకు అందించారు. ఈశ్వర సర్వభూతాని ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని, అంటే ఈ సృష్టి మొత్తం పరమేశ్వరుడే ఉన్నాడని, ఆయన ఆజ్ఞ చేతనే ఈ ప్రపంచం అంతా నడుస్తుందని, దాన్ని నీకు అవసరమైనటువంటి ఒక స్టాండ్ పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్లో నీవు నీ పూజను, నీ వ్రతాన్ని, నీ ధర్మాన్ని నిర్వర్తించడం కోసం కొన్ని అక్కడక్కడ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఉదాహరణకు ఒక దేవాలయం. దేవుడు అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ నువ్వు పెట్టుకొని నీ యొక్క సబ్జెక్ట్ ఏందో నువ్వు తెలుసుకోవాలి. మన మొహం ఎంత అందంగా ఉన్నా మన మొహం మనకు కనిపించదు. అద్దం అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే ఆ మొహం కనిపిస్తుంది. అట్లా కనిపించేటట్టుగా నీ దర్పణాన్ని నువ్వు చూసుకునేటట్టుగా దేవాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ దేవాలయం చుట్టూ నువ్వు తిరుగుతూ, ఈ దేవాలయం చుట్టూ తిరగడం అంటే అర్థం ఏంటి? ప్రదక్షిణ చేస్తే అంటే ఇగో భగవంతుడు ఉన్నాడని నువ్వు నమ్మేటటువంటిది
నిజంగా హృదయపూర్వకంగా ఉండాలి. ఆ దేవుడి చుట్టూ నీ జీవితం ఉండాలి. నువ్వు పూజ చేసినా, వ్రతం చేసినా, యాత్ర చేసినా, ఒక క్షేత్రానికి పరిక్రమ చేసినా, ఒక నదిని పూజించినా, ఒక కుంభమేళాలో మునిగినా, ఒక పుష్కరంలో మునిగినా, ఎక్కడ ఏ పని చేసినా అది భగవంతునితో రిలేట్ అయి ఉండాలి. ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం. వేరే దేశాల్లో మీరు ఒక పర్వతానికి వెళ్ళడం వాడు ఒక టూరిస్ట్ స్పాట్గా చూస్తాడు. వేరే దేశాల్లో ఒక నదికి వెళ్ళి స్నానం చేయడం ఒక ఎంజాయ్మెంట్గా చూస్తాడు, ఒక వినోదంగా, ఒక క్రీడగా చూస్తాడు. కానీ మనం నదికి వెళ్ళడం పవిత్ర స్నానంగా భావిస్తాం. ఒక పర్వతానికి వెళ్ళడం, ఆ పర్వతాన్ని పరిక్రమ చేయడం, ఆ పర్వతం చుట్టూ తిరగడం అనేది ఏదైతుందో గిరి ప్రదక్షిణ, దాన్ని ఒక పవిత్రమైనటువంటి భగవంతుని కార్యంగా మనం భావిస్తాం. అంటే ప్రతి చిన్న అంశంలోనూ పరమాత్మతో లింక్ ఉండేటటువంటి విషయాలు అనేకం మన యొక్క ధర్మంలో చెప్పబడ్డాయి. వాటిని అర్థం చేయించడం కోసము వేదం తర్వాత ఉపనిషత్తుల తర్వాత ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, భాగవతము, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇట్లాంటి అనేక గ్రంథాలు. ఇవన్నీ సరిపోక ఇంకా ఒక 5 లక్షల శ్లోకాలతోటి 18 పురాణాలు. అంటే అందరి యొక్క జ్ఞానం స్థాయి సరిపోకపోవచ్చు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యేటందుకు అనేక కథల రూపంలో మొత్తం జ్ఞానాన్ని నిక్షిప్తం చేశాడు. చేసి దీంట్లో అన్నిట్లలో దాని ఉద్దేశం ఏంటంటే అన్నిటినీ భగవంతుని వైపు తీసుకుపోయేటటువంటి మార్గాలు. స్వామి వివేకానందుడు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు, అంటే ఆయన సర్వమత మహాసభకు వెళ్ళినప్పుడు కూడా ఎవరెవరు ఏ ఆరాధన పద్ధతిలో ఉండనిగాక నదీనాం సాగరోగతి అన్నట్టుగా అన్ని పరమేశ్వరుని చేర్చేవే అని మా ఉపనిషత్తులు చెబుతున్నాయి అని అన్నందుకు మన మతానికి, మన దేశానికి గౌరవం వచ్చింది అక్కడ. కాబట్టి ఇట్లాంటి ఉదాహరణలు మీకు పురాణాల కథల రూపంలో ఉన్నాయి. అంటే నేరుగా ఈ విషయాన్ని చెప్తే వినరు కదా. కాబట్టి రాముడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టాన్ని మనం ముందు పెట్టి, రాముని యొక్క జీవితం ఇంత పరమ పవిత్రంగా ఉంది, ఇంత ధర్మంగా ఆయన జీవించాడు, వ్యక్తుల పట్ల ఇట్లా ఉన్నాడు, ప్రజల పట్ల ఇట్లా ఉన్నాడు, ఒక రాజుగా ఇట్లా ఉన్నాడు, ఒక తండ్రిగా ఇట్లా ఉన్నాడు, ఒక భర్తగా ఇట్లా ఉన్నాడు, ఒక అన్నగా ఇట్లా ఉన్నాడు, ఒక కొడుకుగా ఇట్లా ఉన్నాడు. ఇన్ని విషయాలను సమాజం ముందు పెట్టి సమాజం మీరు ఈయనను చూసి కుటుంబ వ్యవస్థ నేర్చుకోండి, ఈయన చూసి ఏకపత్ని వ్రతం నేర్చుకోండి, ఈయన చూసి ఒక రాజుగా ప్రజల్ని కన్నబిడ్డలాగా ఎట్లా పరిపాలించాలో నేర్చుకోండి, ఒక తండ్రి మాట నిలబెట్టేటటువంటి వ్యక్తిగా ఈయనను చూడండి, తమ్ముళ్లకు ఒక పెద్ద దిక్కుగా ఎట్లా ఉంటున్నాడు. ఇట్లాంటివి కథలన్నిటి రూపంలో మనకు అందించారు. అట్లే మహాభారతం చూస్తే మహాభారతంలో ఎన్ని పాత్రలు ఉన్నాయి. ఒక ధృతరాష్ట్రుడు తనకు సంబంధం లేనటువంటి రాజ్యాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన పేరు ధృతరాష్ట్రుడు అని సంస్కృతంలో దానికి అర్థం. మనం ఎన్నో పట్టుకొని ఉన్నాం తెలియకుండానే సమాజంలో. ఇవన్నీ నీవి కావు, నువ్వు ఏవి తీసుకొని పోయేవి లేవు, నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాలే, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోవు. కాబట్టి దుఃఖాన్ని ధృతరాష్ట్రుడిలాగా మిగిల్చుకోకు, శకునిలాగా చాడీలు చెప్పకు, దుర్యోధనులాగా పర స్త్రీని అవమానించకు, పరుల యొక్క ఆస్తులను కొలగొట్టాలని చూడకు. ఇట్లాంటి హితబోధంతా మనకు ఈ కథల ద్వారా అందించారు. కాబట్టి ఇట్లాంటి అనేక కథలు మన యొక్క ఇతిహాసాల్లో, పురాణాల్లో ఉన్నాయి. ఇవన్నీ సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేవి. దాని యొక్క అంతరార్థాన్ని మనం గ్రహించాలి, అంతే. ఈ సాంకేతిక యుగంలో నేటి తరానికి మన సనాతన ధర్మం ఏం నేర్పిస్తుంది? రామాయణ కాలంలో సీతమ్మ వారిని రావణాసురుడు లంకకు తీసుకొని పోయాడు. మహాభారతంలో ద్రౌపదిని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మిగతా వాళ్ళంతా కలిసి అవమానించారు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం మనం. అంటే సాంకేతిక యుగం వచ్చినా కొన్ని విషయాలు మారలేదు. అట్లానే అప్పుడు రాముడు మంచిగా ఉన్నాడు, ధర్మరాజు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే అన్ని కాలాల్లో మంచి చెడ్డలు కలగలిసే ఉన్నాయి. ఒక చెట్టుకు పువ్వులు ముళ్ళు కలిసి ఉన్నట్టుగానే సమాజంలో మంచి చెడు అనేది ఎప్పటికీ ఉంటూ ఉన్నది. ఈ మంచి చెడును మంచి అనేది జయించాలనేటటువంటిది మన ఋషుల యొక్క దర్శనం. అది సనాతన ధర్మం. అది సాంకేతిక యుగంలో అయినా, పురాణ యుగంలో అయినా, వేదకాలంలో అయినా, ఎప్పుడైనా మనిషి యొక్క మనస్సును అర్థం చేసుకొని ఇన్నర్ కరెక్షన్ జరగాలి, లోపల వైపు ప్రయాణం చేయాలి. కేవలం శారీరకమైనటువంటి వినోదము, భోజనము, భోగము వీటికి మాత్రమే మన శరీరం లేదు. ఈ శరీరంలో బుద్ధి సరైనటువంటి విధంగా ఉండాలి, అంతఃకరణంలో చేంజ్ రావాలి, మన ఇంటెన్షన్ భగవంతుడికి అర్థం కావాలి, దానికి కావాల్సినటువంటి రిపేరింగ్ అంతా ఏముందో అది చేసుకోవాలి. ఇది మన ఋషులు ఇచ్చినటువంటి దర్శనం. అది మనం అర్థం చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. మరి ఆధునిక యుగంలో అన్ని మార్పులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు మనకు వచ్చినా, ధర్మాన్ని విడిచిపెట్టకుండా కూడా కొంత వ్యవస్థ నడుస్తూ ఉంది. ఉదాహరణకు రామాయణంలో సీతమ్మ వారు ముగ్గేసింది.
ఈ కాలంలో కూడా ఆడపిల్లలు ప్రతి ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు కదా. రామాయణంలో నగరమంతా అయోధ్యలో రాముని పట్టాభిషేకం జరిగే రోజు అలంకరణ జరిగింది. ఇప్పటికీ మనం ఉత్సవాలు చేస్తే అలంకరణ చేస్తూ ఉన్నాం కదా. అట్లనే దేవతలను ఊరేగింపు చేసేటటువంటి పద్ధతి పురాణ కాలంలో ఉన్నది. ఇప్పుడు దేవతలను ఊరేగిస్తున్నాం కదా. అయితే మరి మానవ జీవితంలో ఈ సంబంధాలు, వ్యక్తిత్వాలు, ఈ వ్యక్తిత్వాల మధ్యలో జరిగేటటువంటి సంఘర్షణలు, ఆ వ్యక్తిత్వాల మధ్యలో ఉండే ప్రేమలు, దుఃఖము, ఆనందము, ఇవన్నీ అన్ని కాలాల్లో వ్యక్తమవుతూ ఉన్నాయి. అవి అప్పుడు ఇంజనీరింగ్ లేకపోవచ్చు, అప్పుడు ఎంబీబీఎస్ లేకపోవచ్చు, అప్పుడు ఎంబీఏ లేకపోవచ్చు, కానీ భావ వ్యక్తీకరణ, అంతఃకరణ మాత్రం ఆనాడు ఉన్నది, ఈనాడు ఉన్నది. దాన్ని మనం అన్వయించుకునేటటువంటి పద్ధతిని బట్టి ఈరోజు మనిషి మనిషిగా జీవించడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఉపాయాలు మనకు దొరుకుతాయి. ఆ సాంకేతిక యుగంలో కూడా పౌరాణికమైనటువంటి జ్ఞానాన్ని, వైదికమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకునేటటువంటి పద్ధతిని బట్టి అది సమాజంలో మనం నిలబడతాం. సార్, నేటి తరం యువతలో కొంతమంది యువకులు దురలవాట్లకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిని సన్మార్గంలో నడిపేందుకు మన సనాతన ధర్మం ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? ప్రపంచంలోనే ఇవాళ యువ జనాభా భారతదేశంలో ఎక్కువ ఉన్నది. సుమారు 62% జనాభా ఇవాళ భారతదేశంలో యువకులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంతమంది యువకులు లేరు. మరి ఈ యువకుల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఉద్యోగ కల్పనలు, కార్పొరేటీకరణ, తర్వాత గ్లోబలైజేషన్ కారణంగా, సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొంతమంది యువత పెడదవ పట్టేటటువంటి అవకాశం ఉంది. అది మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా డ్రగ్స్కు బానిసలు కావడం, వ్యసనాలకు బానిసలు కావడం, తర్వాత ఏమీ పని లేకుండా కాలక్షేపం చేయడం, సమాజానికి ఒక బరువుగా మారడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, ఇవన్నీ కొంత జరుగుతూ ఉన్నాయి. మరి వాళ్ళకి ఏమీ తెలియదందామా అంటే అట్లేమీ లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ మధ్య ఓక్ కల్చర్ అని ఒకటి వచ్చింది. అంటే ఒంటరిగానే ఉండాలి, ఎందుకు పెళ్లి చేసుకోవాలి మనం, పెళ్లి చేసుకోవడం వల్ల మనకేంటి లాభం, మనం ఒంటరిగా ఉంటే అయిపోతుంది కదా, పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఈ పిల్లల్ని కనడం ఎందుకు, ఈ ఇల్లు కట్టడం ఎందుకు, దానికోసం బ్యాంకులలో లోన్ తీసుకోవడం ఎందుకు, మనం ఆ డబ్బులు చెల్లించడం జీవితకాలం అంతా ఎందుకు, మనంతకు మనం ఖాయా పియా చల్దియా, తిన్నామా తాగామా వెళ్ళిపోయామా అనేటువంటి ధోరణి కొన్ని కల్చర్స్ నేర్పుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అంతా మన చేతుల్లో ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చిన్న చిన్న దేశాలను, ఇప్పుడు కొరియా ఉంది, తర్వాత నార్వే ఉంది, స్వీడన్ ఉంది, డెన్మార్క్ ఉంది, చిన్న చిన్న దేశాలు. మరి ఆయా దేశాలలోనూ లేదా ఇంకేదైనా పశ్చిమ దేశాల్లో, యూరప్ దేశాల్లో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ప్రాచీనమైనటువంటి ధర్మము, సంస్కృతి, చరిత్ర ఉన్నటువంటి మన దేశంలో అవి మన పిల్లల చేతుల్లోకి వచ్చేసరికి వాళ్ళ లోపల కూడా సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ సంఘర్షణ ఏంటి, ఆ దేశంలో ఉండే వాళ్ళలా ఉందామా, లేదా ఈ దేశంలో ఉండేటటువంటి ఈ కట్టుబాట్లు, ఈ వ్యవస్థల్లో మనం ఉందామా, ఈ సంఘర్షణ ఆ పిల్లల్లో ఉన్నది. దానికి తోడు ఇప్పుడు ఈ కెరీరిజం అనేటటువంటిది బాగా రావడం వల్ల కుటుంబ వ్యవస్థ కొంత విచ్ఛిన్నమైన మాట వాస్తవం. గ్లోబలైజేషన్ తర్వాత కుటుంబంలో చెప్పాలి, బోధించాలి, వాళ్ళు నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ఇది అన్ని కుటుంబాల్లో జరగాలి దేశంలో. ఎందుకంటే ఇంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశంలో ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడము, పాపులేషన్ నాలెడ్జ్ కంట్రోల్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే వేరే దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది, రాజ్య వ్యవస్థలన్నీ సిస్టమేటిక్గా పనిచేస్తాయి. ఇక్కడ ఏమైపోయిందంటే జనాభా పెద్ద జనాభా అయిపోయింది, మరీ ముఖ్యంగా యువకులు ఎక్కువ మంది అయిపోయారు. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి వ్యవస్థ నీరు గారిపోతున్నది రోజు. కుటుంబాల్లో వాళ్ళకు ప్రబోధ చేయాలి కదా, కుటుంబం అంటే ఎట్లా ఉండాలి, పెద్దల పట్ల గౌరవం ఉండాలి, సమవయస్కుల పట్ల స్నేహం ఉండాలి, చిన్నవాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి. ఇది కదా సనాతన ధర్మం, భారతం చెప్పిన మాట ఇది. అంటే ఇప్పుడు ఓ రామాయణంలో ఒక కథ, రావణాసురుడు అనేటటువంటి వ్యక్తి సీతాదేవిని మొదటి కిడ్నాప్ చేశాడు. చేయడం వల్ల జరిగింది ఏంది, లంక మొత్తం ధ్వంసం అయిపోయింది కదా. మళ్ళీ అదే రాముడు తండ్రి మాకు ఇచ్చినటువంటి మాట కోసం అరణ్యానికి పోవడానికి సిద్ధపడ్డాడు. సీత కోసం అంత పెద్ద బ్రిడ్జ్ కట్టి రావణాసురుడి మీద దాడి చేసి లంకను విధ్వంసం చేసి సీతమ్మ వారిని మళ్ళీ భారతదేశం తిరిగి తీసుకొని వచ్చాడు. అంటే తన భార్య కోసం, తన ప్రేమ కోసం అంత పెద్ద త్యాగం చేయగలిగాడు. మరి దీని నుంచి నేర్చుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి కదా ఇందులో. అట్లే భారతంలో ఎన్నో అంశాలు ఉన్నాయి ఇట్లాంటివి నేర్చుకోదగినటువంటివి. అయితే ఆ కథలన్నీ వట్టి పురాణ కథల్లాగా వింటే వాళ్ళకి అర్థం కాదు. దాన్ని వాళ్ళ ఆధునికమైనటువంటి ఆలోచనలతో, ఆధునికమైనటువంటి ఉదాహరణలతో చెప్పేటటువంటి వ్యవస్థలు రావాలి. ఒక 150 ఏళ్ల కింద ఉన్న స్వామి వివేకానందునికి ఎందుకు గౌరవం వచ్చింది, అదే విషయాన్ని ఆయన ఆంగ్లంలో చెప్పాడు, విదేశాల్లో చెప్పాడు, అనేక వేదికల మీద చెప్పాడు, పుస్తకాల రూపంలో వాటిని తెచ్చాడు,
సమాజంలోకి అందించేటటువంటి ప్రయత్నం చేశాడు. అంటే చిన్మయ మిషన్ పనిచేస్తుంది. ఇప్పుడు ఎంతోమంది గురువులు పనిచేస్తున్నారు. చాలామంది యువత అట్లాంటి మంచి పనులు కూడా చేస్తున్నారు, అట్లేం లేదు. కొంతమంది మీరు అన్నట్టుగా జరుగుతుంది. ఈ వ్యవస్థను కాపాడడానికి వాళ్ళ ఆధ్యాత్మిక లోకము, సామాజిక వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు అందరూ కలిసి ఆలోచించాలి. అలాగే సార్, మన సనాతన ధర్మం మన పూజలు ఆచార వ్యవహారాలే కాకుండా వ్యక్తి వికాసం, నైపుణ్యాన్ని పెంచేందుకు ఎలా దోహదం చేస్తుంది? సనాతన ధర్మం కేవలం పూజలు, వ్రతాలకు మాత్రమే పరిమితం కాలేదు. వేదం 1,00,000 మంత్రాలతో ఉంటే అందులో 84,000 మంత్రాలు కర్మకాండను గురించి చెప్తే మిగతా 14,000 15,000 మంత్రాలు జ్ఞానాన్ని గురించి చెప్పాయి, జ్ఞానబోధ చేసుకోవాలని చెప్పాయి. నేను మొదట అన్నాను కదా, మనుర్భవ, నువ్వు మనిషిగా ఉంటున్నావా? నీ లోపల రాక్షసుడు ఉన్నాడా? నీ లోపల పశుత్వం ఉందా? వాటిని పోగొట్టుకొని నువ్వు మనిషిగా కావడానికి కావాల్సిన అన్ని ఉపాయాలు ఈ ధర్మంలో, ఈ గ్రంథాలలో ఉన్నాయని ఋషులు చెప్తున్నారు. వాటిని అనుసరించేటటువంటి విధానం నీ దగ్గర ఉండాలి. ధర్మం అంటే కేవలం ఏదో ఒక చేతికి దారం కట్టుకోవడం, ఎప్పుడో ఒకసారి ఇంత బొట్టు పెట్టుకోవడం, ఒకసారి తిరుపతికి పోయి రావడం, శ్రీశైలానికి పోయి రావడం, ఏదో ఉత్సవం, ఏదో పండుగ చేసుకోవడం, అంతవరకు మాత్రమే మన ధర్మం ఎప్పుడు పరిమితం కాలేదు. ఇది మనిషి యొక్క అంతఃకరణాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేసింది. అందుకే శవనకాది మహామునులను చూచి సూతుండిట్లని అని ప్రతి పురాణంలో మీకు కనిపిస్తుంది. అంటే కొంతమంది శిష్యులను కూర్చోబెట్టుకొని ఎప్పటికప్పుడు దీని యొక్క ప్రబోధం జరిగేటటువంటి, టీచింగ్ జరిగేటటువంటి పని. ప్రీచింగ్ కాదు మనది, ప్రచారం కాదు మనది టీచింగ్ ఉన్నది. ఆ టీచింగ్ ఏంటంటే మనిషిని ఉద్ధరించడానికి ఇదంతా కూడా. అంటే వాడిని వ్యక్తిగా తీర్చిదిద్దడానికి, మనిషిగా తీర్చిదిద్దడానికి. మనిషి లోపల అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా. ఉదాహరణకు బంగారం ఉంది. బంగారం గనుల్లో ఉన్నప్పుడు మాలిన్యాలతో కూడి ఉంటుంది. అది ఆ బంగారాన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా తెచ్చి మనం ఉపయోగించుకోవడం సాధ్యం కాదు. దాన్ని శుద్ధి చేసి దాంట్లో ఉన్న మలినాలను పోగొట్టిన తర్వాత మాత్రమే అది ఉపయోగపడుతుంది. అట్లా మనిషి పుట్టిన తర్వాత వాడి ప్రారంధ కర్మల చేత అనేకమైనటువంటి మాలిన్యాలు వాళ్ళలో ఉంటాయి. అవి పెద్దవాళ్ళకి కనిపించవు కానీ చిన్నవాళ్ళకి కనిపిస్తాయి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు కనిపిస్తాయి. ఉదాహరణకు మనం చిన్నపిల్లల ముందు ఏదైనా ఒక అన్నం పాత్ర పెడితే వాడు అన్ని కింద పడేసి ఆనందిస్తాడు దాన్ని. అంటే విధ్వంసం చేయడం వాని యొక్క క్యారెక్టర్లో ఉంటుంది. అప్పుడు లేదు, 2 వస్తువులు అక్కడ కనిపిస్తే 2 నాకే కావాలంటాడు. అంటే వాని స్వభావం ఏముంది, అన్నీ నాకు కావాలని ఆక్రమించుకునే మనస్తత్వం వాళ్ళలో ఉంది. అట్లానే ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే మనం అంతా బాధపడుతూ ఉంటే వాడు నవ్వుతాడు, ఆనందపడతాడు ఆ చిన్నపిల్లవాడు. అంటే వాళ్ళలో వికృత మనస్తత్వం కూడా ఉంది. ఇన్ని మనస్తత్వాలు చిన్నగా ఉన్నప్పుడు ఉంటాయి, మరి అవి పెద్దగా ఉన్నప్పుడు ఉండకూడదు కదా. ఆ పెద్దగా అయ్యే కొద్దికి నీ లోపల మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి నీకు పౌరాణిక గాథలు కావచ్చు, వైదికమైనటువంటి జ్ఞానం కావచ్చు, ఇదంతా గురువుల ద్వారా నువ్వు ఈ ప్రబోధం అంతా తెలుసుకొని నీ జీవితాన్ని నువ్వు చక్కగా తీర్చిదిద్దుకోవాలి. గురువు, శాస్త్రం అనేటటువంటి 2 టూల్స్ ఆధారంగా మానవ వ్యక్తిత్వానికి సంబంధించిన అన్ని రకాల తీర్చిదిద్దుకునే పని మన యొక్క ధర్మశాస్త్రాల్లో ఉన్నది. అద్దం మన యొక్క మేకప్ను అది సరిచేయదు, కానీ ఏం తప్పు ఉందో అది నీకు సూచిస్తుంది. అంటే నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. గురువు ఉపయోగపడతాడు, శాస్త్రం ఉపయోగపడుతుంది. అట్లా నువ్వు తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన అనేక రకాల ఉపాయాలు అందులో ఉన్నాయి. ఆ వ్యక్తిత్వం వైపు ప్రయాణం చేయాలి. ఆ వ్యక్తిత్వం వైపు నువ్వు నడవడానికి కావాల్సిన అన్ని అవకాశాలను మన దేశం, మన గ్రంథాలు మనకి ఇచ్చాయి. వ్యక్తిని మహామనీషిగా తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఉపాయాలు మన యొక్క గ్రంథాల్లో ఉన్నాయి. వాటిని చదివితే మనకు అర్థమవుతుంది. సార్, సమస్యల వలయంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న ఈ తరానికి సనాతన ధర్మం ఒక పరిష్కార మార్గాన్ని చూపుతుందంటారా? ఇప్పుడు స్ట్రెస్ అనేటటువంటిది ఒక మాట ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వినపడుతున్నటువంటి మాట. డబ్బు సంపాదించాలి, విపరీతమైనటువంటి డబ్బు సంపాదించాలి, నేను విపరీతమైనటువంటి భోగల ఆలసత్వంలో ఉండాలి, ఈ స్ట్రెస్ నుంచి తగ్గాలి, ఈ యొక్క అవకతవకలు రోజువారీగా జరుగుతున్న వాటి నుంచి మనం విముక్తి పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, మన ధర్మం చెప్పింది, శైశవే విద్యాభ్యాసీనాం యవనే విశేషీనాం వార్ధకే మునివృత్తీనాం యోగానాంతే తనుత్యజామని చెప్పింది. నువ్వు 1 నుంచి 25 సంవత్సరాలు వచ్చే వరకు చక్కగా చదువుకో, 25 నుంచి 50 సంవత్సరాలు వచ్చే వరకు గృహస్థ జీవనం మంచిగా నడుపు, 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత వార్ధక్యం వచ్చిన తర్వాత వానప్రస్థ ఆశ్రమంతో గడుపు, ఆ తర్వాత భగవంతునితో లింక్ అయి ఉండు 75 సంవత్సరాల తర్వాత. ఇది ఒక సిలబసే కదా. ఈ సిలబస్ను నువ్వు సిస్టమేటిక్గా పాటించినట్టయితే నీ జీవితంలో అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు. ఏ వయసు వాళ్ళు ఆ వయసుకు తగినట్టుగా జీవించాలి, ఏ వయసు వాళ్ళు ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి, ఎవరు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు సిస్టమేటిక్గా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మన జీవితం సుఖశాంతి. ఇది సనాతన ధర్మం బోధించినటువంటి బోధ.
సనాతన ధర్మాన్ని అవలంబించుకుంటే మన సమాజంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయంటారు? సనాతన ధర్మం మనకే కాదు, యావత్ మానవాళికి. ఇప్పుడు సంగచ్చత్వం, సంవదత్వం అనేటటువంటి మంత్రం కావచ్చు, లేదా అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే ఒక మంత్రం కావచ్చు. ఏ శ్లోకాన్ని తీసుకున్నా, మీరు ఏ మంత్రాన్ని తీసుకున్నా, మనం కలిసి నడుద్దాం, కలిసి కూర్చుందాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి మన ప్రయాణం సాగిద్దాం అనేటటువంటిది సనాతన ధర్మం యొక్క మూలమైనటువంటి ఆలోచన. ప్రపంచంలో ఉండే మానవులందరికీ బోధ చేయగలిగినటువంటి ఒక అద్భుతమైన జ్ఞానం మన దగ్గర ఉన్నది. మరి ఇస్కాన్ ఎందుకు నడుస్తుంది? ఇస్కాన్ వాళ్ళు ఇచ్చేటటువంటి భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పోయింది? అట్లనే సత్యసాయి బాబా బోధలో, ఆనంద్ మార్గ్లో జరిగినటువంటి బోధను, లేకపోతే ఇప్పుడున్నటువంటి అమృతానందమయ బోధను, వీళ్ళ బోధలన్నీ ప్రపంచం అంతా ఎందుకు వింటుంది? రమణ మహర్షి గురించి ఎక్కడో అరుణాచలంలో ఉంటే వెతుకుంటూ వేరే దేశాల నుంచి ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఒకప్పుడు మహారాష్ట్రలో నిసర్గదత్త మహారాజ్ అని ఉంటే ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు ఫారిన్ నుంచి? ఎక్కడైతే ఈ జ్ఞానము విశ్వమానవాళికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందో అక్కడికి అందరూ పరిగెత్తుకొని రావాల్సింది. మనకు వేదమే చెప్పింది, ఎక్కడెక్కడ దేశాలలో జ్ఞానం గురించి ఎవరైతే అధ్యయనం పరిశీలన చేయాలనుకుంటారో వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని, వాళ్ళ జ్ఞానానికి కావాల్సింది మన పుస్తకాల్లో వెతుక్కునే పరిస్థితి వస్తుందని చెప్పింది ఒకనాడు మను మహారాజు చెప్పాడు ఈ మాట. మరి ఈ ధర్మం విశ్వమానవాళికి అందరికీ గొప్ప శాంతి సందేశాన్ని ఇచ్చేదని, విశ్వమానవాళి మొత్తం సుఖంగా ఉండేదని, విశ్వమానవాళి అంతా పరమాత్మ వైపు ప్రయాణం చేయించేదని చెప్పినప్పుడు ఇది అందరికీ పనికొస్తుంది కదా. ఇది మతాలకు సంబంధించి ఒక లిమిటేషన్ ఉండేటటువంటిది కాదు, ఎక్కడ సరిహద్దులు గీసుకున్నది కాదు. ఇది యావత్ ప్రపంచంలో ఉండే, భూఖండం మీద ఉండే అందరు మానవుల కోసం పనికి వచ్చే ధర్మం ఇది. ఆ ధర్మం పుట్టినటువంటి స్థలం కదా ఇది. ఇక్కడ మనం రక్షించుకోకపోతే ప్రపంచానికి మనం ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత, ఇక్కడ ఉండేటటువంటి పెద్దలు, తెలిసిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ సమాజంలో ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. ఇది నిలబెడితే అది ప్రపంచవ్యాప్తంగా మానవాళి యొక్క సుఖశాంతులకు ఉపయోగపడుతుంది. అట్లాంటి దృష్టికోణంతో మనం బయలుదేరాలి. మీరు ఒక ఆధ్యాత్మికవేత్తగా, సనాతన ధర్మ ప్రచారకులుగా నేటి యువతకి మీ సందేశాన్ని అందించండి. యువత ఇవాళ ముఖ్యంగా సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. మన దగ్గర లేనటువంటిది ప్రపంచంలో ఏమీ కొత్తగా దొరికేది ఏమీ లేదు వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ధార్మిక దార్శనిక దృష్టి మన దగ్గర ఉన్నది. ఆ ధార్మిక దార్శనిక దృష్టి సమాజంలో ఎక్కువ మందిలో ఉండాలి. అది ఏర్పడాలి అంటే నీ ధర్మాన్ని గురించిన అవగాహన నీకు ఉండాలి. ఈ అవగాహన లేకుండా ప్రయాణం చేయడం అనేటటువంటి సరైనటువంటిది కాదు. ఈ అవగాహనతోటి ఎప్పుడైతే సమాజం ప్రయాణం చేస్తుందో అప్పుడు సమాజానికి నీవు బోధ చేయగలుగుతావు, నీవు సుఖంగా ఉండగలుగుతావు, నీ పక్కవాడిని నువ్వు సుఖంగా ఉంచగలుగుతావు. ఇది ఉపనిషత్తులు చెప్పినటువంటి మంత్రాలు ఇవి. ఆ జ్ఞానంతో ఈ దేశంలో ఉండేటటువంటి నవతరం, యువతరం ప్రయాణం చేయాలి. ఈ అనంతమైనటువంటి ధార్మిక రహస్యాన్ని ఛేదించగలిగినటువంటి జ్ఞానం మానవుడికి మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఏ జంతువుకు, ఏ పశుపక్షాదులకు లేదు. మనకు భగవంతుడు చివరి మజిలిగా ఈ అవకాశం ఇచ్చి నన్ను, ఈ విశ్వాన్ని తెలుసుకునేటటువంటి పని నువ్వు చెయ్యి అని ఇచ్చాడు. ఆ పనిని చేయడానికి నీకు ఒక టార్చ్ లైట్ లాగా నీకు మార్గం చూపించేటటువంటివి ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల యొక్క అధ్యయనం నీకు జరగాలి. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ధర్మ గ్రంథాలు, ప్రబోధము నువ్వు తెలుసుకోగలగాలి. ఇదంతా మళ్ళీ ఏదో ఆధ్యాత్మిక జీవితం వేరే, ప్రొఫెషనల్ లైఫ్ వేరే అని ఎవరు అనుకోవద్దు. చచ్చిపోయినాడు ప్రొఫెషనల్గా ఉండేవాడు ఒకటే రోజు చచ్చిపోతాడు, ఆధ్యాత్మికంగా ఉండేవాడు ఒకటి, విడివిడిగా ఉండవు ఇవన్నీ. చాలామంది అట్లా అంటూ ఉంటారు, నా ప్రొఫెషనల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది అని అంటారు. అట్లా ఉండదు. జీవితం ఉన్నది భగవంతుడు ఇచ్చింది ఒకటే. ఆ ఇచ్చినటువంటి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే కావాల్సినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అది ధర్మశాస్త్రాల యొక్క వెలుగులో, గురువుల యొక్క వెలుగులో ఆ జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు సమాజం క్షేమంగా ఉంటుంది. ఇదే సనాతన ధర్మం యొక్క ప్రధానమైనటువంటి ప్రబోధం. చూశారు కదా, మన భారతీయ సనాతన ధర్మం నేటి యువతరాన్ని ఎంతటి ప్రభావితాన్ని చూపుతుందో విశ్లేషణాత్మకంగా వివరించారు. మరో ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా చక్కటి విషయాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.